ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఎం నేతల భేటీ అయ్యారు. సీఎం ఇంట్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, వీరయ్య సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో మద్దతుపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే సిపిఎం భువనగిరి అభ్యర్థిని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్కు మద్దతిస్తారా, పోటీలో ఉంటారా అనేది సస్పెన్స్ గా మారింది. వారం క్రితమే సిపిఐ ఆఫీస్కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్లారు. వారితో చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు సిపిఐ ప్రకటించింది. తాజాగా రేవంత్తో సిపిఎం నేతల చర్చలు ఫలించేనా అనేది ఇవాళ తేలిపోయే ఛాన్స్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు భేటీ అయ్యారు. సీఎం ఇంట్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, వీరయ్య సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో మద్దతుపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే సిపిఎం భువనగిరి అభ్యర్థినైతే ప్రకటించింది. దీంతో కాంగ్రెస్కు మద్దతిస్తారా, పోటీలో ఉంటారా అనేది సస్పెన్స్ గా మారింది. వారం క్రితమే సిపిఐ ఆఫీస్కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్లారు. వారితో చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు సిపిఐ ప్రకటించింది. తాజాగా రేవంత్తో సిపిఎం నేతల చర్చలు ఫలించేనా అనేది ఇవాళ తేలిపోయే ఛాన్స్ ఉంది. మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి? దీనికి సంబంధించిన వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సిపిఎం పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రధానంగా వచ్చే ఎన్నికలపై మద్దతు పైన చర్చలు జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వామపక్ష పార్టీలు ఇండియా కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రధాన పార్టీలుగా ఉన్నాయి వామపక్ష పార్టీలు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉండే రాజకీయ పరిస్థితులను బట్టి అక్కడక్కడ కొన్ని సీట్లు సర్దుబాటు కానున్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే తెలంగాణలో ఇప్పటికే సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు సిపిఎం పార్టీ గత కొన్ని రోజుల నుంచి, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసింది. ఇండియా కూటమితో కాకుండా ఒంటరిగా పోటీ చేసింది. ఎక్కడ కూడా డిపాజిట్ రానటువంటి సిచ్యువేషన్ గత ఎన్నికల్లో సిపిఎం పార్టీకి ఉంది. ఇప్పుడు తాజాగా పార్లమెంట్ ఎన్నికలకు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సిపిఎం పార్టీ వ్యవహరిస్తుంది. ఇప్పుడు కూడా ఒంటరిగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి అభ్యర్థిని ప్రకటించి ఉంది. నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారంలో కూడా ముందుకు వెళ్తున్నారు. కానీ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలి. ఇప్పటికే బీజేపీ ఇక్కడ బలం పుంజుకుంటుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీని ఓడించగలగాలి అనేది ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వామపక్ష పార్టీలు కూడా ఆ వైపుకున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే సిపిఐతో పాటు మిగతా వామపక్ష పార్టీలు కూడా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాయి. ఇప్పటికే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నాయి. ఒక్క సిపిఎం మాత్రమే అందుకు భిన్నంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే భువనగిరి పార్లమెంటు స్థానంలో అభ్యర్థిని ప్రకటించి ఉంది. ఇంకా పోటీలో భువనగిరిలో మద్దతు తెలపండి, మిగతా 16 స్థానంలో కాంగ్రెస్ మద్దతు తెలుపుతామంటూ కూడా సిపిఎం పార్టీ నేతలు ఇప్పటికే చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు సిపిఎం పార్టీ నేతలకు. సిపిఎం పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, చేరుపల్లి సీతారాములు, ఎస్ వీరయ్య వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల మద్దతు ఇస్తారా, ఇవ్వరా అనేది కొంత సస్పెన్షన్గా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? పూర్తిగా భువనగిరి నుంచి పోటీ నుంచి తప్పుకోండి, అక్కడ మద్దతు తెలపండి, మీకు మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి, ఎక్కడో ఒక చోట మీకు లబ్ధి చేకూరుస్తామనేది ముఖ్యమంత్రితో పాటు మిగతా భట్టి విక్రమార్క కావచ్చు, మిగతా నేతలు ముందు నుంచి వామపక్ష పార్టీ నేతలకు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే సిపిఐ పార్టీకి మీడియా అకాడమీ చైర్మన్గా కూడా ఇచ్చారు. ఇక రేపు మాపో అంటే ఇప్పటికే సిపిఎం భువనగిరి అభ్యర్థిని అయితే ప్రకటించింది. మరి
దీంతో కాంగ్రెస్ కు వాళ్ళు మద్దతు ఇస్తారా లేదా అనేది ఒకటి సస్పెన్స్ గా మారింది. ఒకవేళ మద్దతు ఇచ్చినట్లయితే అక్కడ భువనగిరిలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ కూటమిని నిలువరించడమే ప్రధాన లక్ష్యంగా వామపక్ష పార్టీలు, లౌకిక పార్టీలు అన్నీ కూడా ఇండియా కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్తున్నాయి. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణలో 17కు ప్రజలు గనక వన్ సైడ్గా ఇట్లా ఆలోచిస్తే మాత్రం 17కు 17 స్థానాలు కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్. ఇప్పటికే దాదాపు 14 నుంచి 15 స్థానాలు కాంగ్రెస్కు సర్వేలు చెప్తున్నాయి కాంగ్రెస్ గెలుస్తుందని. అందులో భాగంగానే వామపక్ష పార్టీలు గనక సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే గనక ఖచ్చితంగా అనుకున్న లక్ష్యం కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నల్గొండలో ఎమ్మెల్యే స్థానాలు, అసెంబ్లీ స్థానాలు కూడా మొత్తం పార్లమెంట్ నల్గొండ మొత్తం కూడా అసెంబ్లీ స్థానాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇటు మహబూబ్నగర్, ఇటు వరంగల్ అంటే పెద్ద ఉమ్మడి జిల్లాలన్నీ కూడా అసెంబ్లీ స్థానాలు, మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఖచ్చితంగా వామపక్ష పార్టీలు కనుక కాంగ్రెస్ పార్టీ వైపుకు సంపూర్ణ మద్దతు కనుక ఇస్తే కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థానాలు సాధిస్తుంది. తెలంగాణే కాదు, యావత్ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని చేకూరుతుంది అనేది వామపక్ష పార్టీలు అంచనా చేస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అంచనా వేస్తుంది. అందులో భాగంగానే భువనగిరి నుంచి పోటీ నుంచి తప్పుకోండి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపండి. అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇప్పటికే చామల కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. సిపిఎం తప్ప సిపిఐ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో ముందుకు నడుస్తుంది. సిపిఎం మాత్రం కాంగ్రెస్ పార్టీతో నడవడం లేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డితో చర్చలు ఖచ్చితంగా భువనగిరి నుంచి మీరు తప్పుకుంటే మీకు మా సహాయ సహకారాలు ఉంటాయి, ఖచ్చితంగా మీకు లబ్ధి చేకూరుస్తాం, మీరు అనుకున్న వాటిని మేము తీర్చగడానికి ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సమావేశం కొంత ఆసక్తిగా ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి హామీ ఇస్తారు? ఒకవేళ హామీ ఇచ్చినా కూడా సిపిఎం నేతలు మళ్ళీ ఒకసారి రాష్ట్ర కమిటీతో చర్చ తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపైన చర్చ అనంతరం పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారా లేదా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది అని చెప్పుకోవచ్చు. రేఖంత్, ఇంకా రేవంత్ రెడ్డితోనే సమావేశం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఇచ్చే హామీ కావచ్చు, తర్వాత సిపిఎం పార్టీ ఏవైతే నిబంధనలు కొన్ని అడుగుతుందో దానికి రేవంత్ రెడ్డి ఓకే అంటే గనక రాష్ట్ర కమిటీలో చర్చించి సిపిఎం పార్టీ అభిప్రాయం తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ, రైట్. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.